హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్. ఈరోజు మనం డే 7లో భాగంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి కొంచెం ఇంపార్టెంట్ అయిన సమ్స్, డిఫికల్ట్ అయిన సమ్స్ అనేవి బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవరైనా దీని ముందు వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడి నుంచి చక్కగా 1 by 1 అన్నీ చూడొచ్చు. అండ్ అలానే టుడే డేట్ 8 కదా, మనకి ఫ్రైడే అనేది ఫిజిక్స్ క్లాసు, సాటర్డే అనేది కెమిస్ట్రీ క్లాస్ ఉంటుంది. చాలామంది ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు దాన్ని అవుట్ చేశాను. ఫ్రైడే ఫిజిక్స్, సాటర్డే కెమిస్ట్రీ క్లాస్ ఉంటుంది. అలాగే సండే మళ్ళీ యాజ్ యూజువల్ మ్యాథ్స్ క్లాస్ అనేది ఉంటుంది. అవన్నీ 4 చాప్టర్సే ఉన్నాయి కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం తక్కువ టైంలోనే కంప్లీట్ అవుతాయి. అండ్ అలాగే వాటి నుంచి మనం గుడ్ స్కోర్ అనేది కూడా తీసుకోగలం, ఎందుకంటే ఫిజిక్స్ 4 చాప్టర్స్ నుంచి మనకి 40 మార్క్స్ వస్తున్నాయి. అండ్ అలానే కెమిస్ట్రీ 4 చాప్టర్స్ నుంచి 30 మార్క్స్ వస్తున్నాయి. మ్యాథ్స్ వచ్చేసి 14 చాప్టర్స్ నుంచి 50 మార్క్స్ వస్తున్నాయి. మీకు 120 కౌంట్ సరిపోయినట్టు చూడండి. ఓకేనా, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఇఫ్ 1 x² - 8x + 13 ఈజ్ 0 ఈజ్ 4 + √3, దెన్ ద అదర్ రూట్ ఈజ్. ఈ x² - 8x + 13 = 0కి 4 + √3 అనేది ఒక రూట్ అయితే నేను ఇంకొక రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ నేను నోట్ చేస్తున్నాను. x² - 8x + 13 = 0. దీని నుంచి నాకు ఏ వాల్యూ ఎంత? 1, b వాల్యూ -8, c వాల్యూ ఈజ్ 13. సో నేను ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఏం రావాలి? -b/a. దట్ మీన్స్ -8/1 అంటే 8 రావాలి. కానీ ఒక రూట్ ఆల్రెడీ నాకు ఆల్ఫా తెలుసు. ఆల్ఫా వాల్యూ ఎంత? 4 + √3. 4 + √3 ప్లస్ బీటా = 8. బీటా = 8 - 4 + √3. 8 - 4 - √3. దట్ మీన్స్ 4 - √3. బీటా వాల్యూ ఎంత? 4 - √3. నెక్స్ట్ ఆప్షన్ ఇది చూద్దాం. ఆప్షన్స్లో 4 - √3 ఎక్కడుంది? ఆప్షన్ డి, 4 - √3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - px + q = 0, దెన్ ఫైండ్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా. ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, దానికి రూట్స్ అనేవి ఆల్ఫా అండ్ బీటా. అంటే మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇందాక చేసినట్టు చాలా ఈజీగా చేయొచ్చు ఈ సమ్ని కూడా. x² - px + q = 0. దీని నుంచి a = 1, b = -p, c = q. నేను ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేసేసుకుంటున్నాను. p/1 alpha into beta = that means p, alpha into beta = q. నాకేం కావాలి? ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా కావాలి. ఎల్సిఎం తీసుకుంటే α² + β² బై ఆల్ఫా ఇంటూ బీటా. α² β² వాల్యూ నాకు తెలియదే. ఒక ఫార్ములా చెప్పాను ఆల్రెడీ మొన్న. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2α ఇంటూ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి? p² - q బై ఆల్ఫా ఇంటూ బీటా q. p² - q బై q ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడమ్మా. p² - q బై q. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 2√x + 1 = 0 ఆర్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేస్తుందని చూడమ్మా. 2x² - 2√x + 1 = 0. ఓకే, ఇప్పుడు మనం దీనికి రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దీనికి 1 × 2 2√2కి రావు కాబట్టి నేను x = -b² ప్లస్ ఆర్ మైనస్ √/-b b² - 4ac/2 ఫార్ములా యూజ్ చేస్తున్నాను. 2√2 ప్లస్ ఆర్ మైనస్
2 root 2 whole square minus 4 into 2 into 1 by 2 into 2. అర్థమవుతుందా? 2 root 2 plus or minus root over 4 2s are 8 minus 4 2s are 8 by 4. అంటే దీని వాల్యూ ఎంత నాకు ఇక్కడ? 2 root 2 by 4. 2 టేబుల్ దీన్ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో రూట్ 2 by 2. ఇప్పుడు ఈ రూట్ 2ని రేషనలైజ్ చేసుకుందాం. దీంతో ఆప్షన్స్ ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేద్దాం. న్యూమరేటర్లో రూట్ 2 ఉన్నవి లేవు, ఇక్కడ ఉంది కానీ డినామినేటర్లో 1 అయిపోతుంది. సో దాన్ని కొంచెం రేషనలైజ్ చేసుకుందాం మనం. అర్థమవుతుందా నేను ఎందుకు చేస్తున్నాను అనేది? రూట్ 2 into root 2 by 2 root 2. That means 2 by 2 root 2. Again it will become 1 by root 2. 1 by root 2 comma 1 by root 2. ఇప్పుడు ఆప్షన్స్లో ఉన్నాయా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ a into b minus c x square plus b into c minus a into x plus c into a minus b equal to 0 are equal, then a comma b comma c are in. అయితే ఇప్పుడు మనం అవి సిరీస్లో ఏపీ జీపీ హెచ్పిలో ఉన్నాయి, లేకపోతే నన్. మేడం ఏపీ జీపీ హెచ్పిలు ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీకు ఉండదు, జమెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ అర్థమెటిక్ జమెట్రిక్ దిస్ వన్. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ జీపీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాకు క్వశ్చన్ రీడ్ చేయండి జాగ్రత్తగా. ద ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ రూట్ 3x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 రూట్ 3 ఈక్వల్ టు 0 ఈజ్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ మాత్రం ఫైండ్ అవుట్ చేస్తే చాలా. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ. ఫస్ట్ ఈక్వేషన్ నోట్ చేయండి. ఈక్వల్ టు 0. నాకేం కావాలి? ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే సి బై ఏ. అంటే ఇక్కడ 9 రూట్ 3 బై రూట్ 3. రూట్ 3 రూట్ 3 విల్ క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ 9. So option B is the correct answer. Next question చూడండి. The discriminant of root over x square plus x plus 1 equal to 2 is. Discriminant అంటే నేను ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఇక్కడ b స్క్వేర్ మైనస్ 4ac ఫార్ములా యూజ్ చేయాలి. కానీ ఇక్కడ నాకు రూట్ ఉంది, ఫస్ట్ నేను ఆ రూట్ని రిమూవ్ చేసుకోవాలి. రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 4. అర్థమైందా ఇది? x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 మైనస్ 4 ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ x మైనస్ 3 ఈక్వల్ టు 0. దీనికి ఇప్పుడు నేను b స్క్వేర్ మైనస్ 4ac కట్టాలి. అంటే 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ మైనస్ 3. 1 ప్లస్ 12 దట్ మీన్స్ 13. ఆప్షన్స్లో 13 ఉందా చూడండి. ఆప్షన్ ఏ 13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. The value of k for which the roots of quadratic equation are equal. రూట్స్ అనేవి ఈక్వల్ అయితే ఇక్కడి నుంచి నేను k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంటే డిస్క్రిమినేట్ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏమొస్తుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకుని b square minus 4ac is greater than or equal to 0. 4 square minus 4 into 1 into k is greater than or equal to 0. 16 minus 4k is greater than or equal to 0. 16 is greater than or equal to 4k. ఈ 4ని కూడా ఇటు తీసుకొచ్చేస్తే 4 is greater than or equal to k. Therefore, k is less than or equal to 4. మేడం ఇప్పటివరకు గ్రేటర్ దెన్ చెప్పి సడన్గా లెస్ దెన్ రాశారంటే కేకి లెస్ దెన్ కదా ఉంది. సో లెస్ దెన్ రాశాను, అర్థమైందా? సో ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి. k is less than or equal to 4. ఆప్షన్ B is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ b minus c into x square plus c minus a into x plus a minus b equal to 0 are equal, then సేమ్ ఫార్ములా యూస్ చేసి చేయాలి.
ఇక్కడ ఏమడిగాడు, రూట్స్ ఆర్ రియల్. ఇక్కడ రూట్స్ ఆర్ రియల్ అన్నారు కాబట్టి మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చేసి తీసుకున్నాం. ఇక్కడ ఈక్వల్ అన్నాడు కాబట్టి నేను ఏం తీసుకోవాలి, బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నోట్ చేయండి. ఇక్కడ ఏ అంటేనేమో బి మైనస్ సి, బి అంటేనేమో సి మైనస్ ఏ, సి అంటేనేమో ఏ మైనస్ బి. బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 ఫార్ములా యూజ్ చేస్తే సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 4 ఇంటూ బి ఇంటూ ఏ, ఏబి మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ బీసీ. Understood clearly? Sorry. Minus 2ac minus 4ab plus 4b square plus 4ac minus 4bc. మేడం సైన్ చేంజ్ చేసి రాశారు. -4తో మల్టిప్లికేషన్ చేశానమ్మా. -4 ఇంటూ 4ab మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. అర్థమైందా? ఇప్పుడు ఆర్డర్లో రాయండి. ఫస్ట్ a square plus 4b square plus c square minus 4ab minus 4bc plus 2ac equal to 0. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, a minus 2b plus c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏ మైనస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఆప్షన్స్లో ఉందో చూడండి. మేడం ఇది ఎలా చేశారు? ఏం లేదమ్మా, దీన్ని నేను ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ac ఫార్ములా గుర్తుందా? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. కాకపోతే ఇక్కడ మనకి బి ఎక్కడైతే ఉందో అక్కడ ప్రతి చోట మైనస్ వచ్చింది అంతే. చూడు, ఇక్కడ బి ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ బి ఉంది కాబట్టి మైనస్. నేను ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని ఇలా రాశాను. స్క్వేర్ నెట్ పంపిస్తే 0. ఇది ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేయండి. లేదు, ఆప్షన్స్ని కొంచెం మాడిఫై చేయాలి. సో ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2b, అదర్వైజ్ 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి. చూడండి, 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 1 రూట్ ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ లాంబ్డా మైనస్ 4 ఈక్వల్ టు 0 బి ద రెసిప్రోకల్ ఆఫ్ అదర్ దెన్ లాంబ్డా. సో మనం దీనికి ఇప్పుడు లాంబ్డా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఒక రూట్ అనేది ఇంకొక రూట్కి రెసిప్రోకల్. అంటే ఒకటి 2 అయింది అనుకో, ఇంకొకటి 1/2, ఒకటి 3 అయింది అనుకో, ఇంకోటి 1/3. అర్థమైందా? ఆ కండిషన్ యూజ్ చేస్తూ మనం ఆన్సర్ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ వన్స్. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ నోట్ చేయండి. 4x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ లాంబ్డా మైనస్ 4 ఈక్వల్ టు 0. హియర్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -2, c ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 4. ఓకేనా? దీని నుంచి మనం a ఈక్వల్ టు 4 అమ్మా, b ఈక్వల్ టు -2. నాకు ఇక్కడ ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుంటే దాని వాల్యూ ఎంత వస్తుంది, 2/4 అంటే 1/2. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఆల్ఫా ప్లస్ 1/ఆల్ఫా ఈక్వల్ టు 1/2. ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ కదా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/ఆల్ఫా ఈక్వల్ టు 1/2. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా స్క్వేర్ 2ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు 0. 2ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా మైనస్ 2 ఈక్వల్ టు 0. అంటే అలాగే ఇంకొకటి ఏంటి, ఇక్కడ చేసేద్దాం చూడండి. ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 4/4. 1 ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 4/4. 4 ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 4. లాంబ్డా మైనస్ 4 ఈక్వల్ టు 4. లాంబ్డా ఈక్వల్ టు 4 ప్లస్ 4. లాంబ్డా ఈక్వల్ టు 8.
లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది 8. ఆప్షన్స్లో 8 ఎక్కడుందో చూడమా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 74, దెన్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 2 నెంబర్స్ ఏవో ఉన్నాయి, అవి ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ అంటే ఈ నెంబర్ని ప్లస్ ఈ నెంబర్ని యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 74 వచ్చింది. అయితే అందులో స్మాలర్ నెంబర్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ని నేను ఎక్స్ తీసుకున్నాను అనుకో, ఆడ్ అంటున్నారు కాబట్టి ఆడ్ నెంబర్. ఇంకొక నెంబర్ ఏం తీసుకోవాలి, ఎక్స్ ప్లస్ 2 తీసుకోవాలి. ఇవి రెండింటిని స్క్వేర్ చేయాలి ఫస్ట్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈజ్ 74. ఇప్పుడు చిన్న నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్మాలర్ నెంబర్ ఈజ్ అని అడిగాడు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2x ఈక్వల్ టు 74. 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 minus 74 equal to 0. That means 2x square plus 2x minus 70 equal to 0. ఓకేనా. 70కి ఫ్యాక్టర్స్ కావాలి ఇప్పుడు మనకి. సారీ 70 కాదు, 140కి ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి నేను. 140కి చేస్తే వాల్యూస్ పెద్ద అయిపోతుంది కాబట్టి 2ని కామన్ తీసుకుందాం ఒకసారి. 2x స్క్వేర్ ప్లస్ this one is 4x. wait 2 into ab కదా. 2x minus 35 equal to 0. ఇప్పుడు 35కి ఫ్యాక్టర్స్ చేయండి. 35 7 5 are plus 7 minus 5 సరిపోయిందా. it will become plus 2. x square plus 7x minus 5x minus 35 equal to 0. x in కామన్ తీస్తే x plus 7 minus 5 కామన్ తీస్తే x plus 7. x plus 7 into x minus 5. x equal to minus 7 పాజిటివ్ అన్నాడు కాబట్టి కాదు. x equal to plus 5. ఒకటి x అయితే ఇంకోటి ఏమవుతుంది x plus 2 కాబట్టి 5 plus 2 7. మనల్ని స్మాలర్ అడిగాడు కాబట్టి మన ఆప్షన్ అంతా 5. ఆప్షన్ బి 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. If 5x square minus kx plus 11 equal to 0 has a root x equal to 3, then k equal to x equal to 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి 0కి ఈక్వల్ చేయండి. ఇది మీకు హోంవర్క్. నాకు ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి మా. ఇఫ్ రూట్ x ఈక్వల్ టు రూట్ 2x minus 1 then find x వాల్యూ. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, root x equal to root 2x minus 1. Squaring on both sides means x equal to 2x minus 1. x minus 2x plus 1 equal to 0. Minus x plus 1 equal to 0. Minus x equal to minus 1. x equal to 1. So option D is the correct answer. Next question చూడండి. If 5 is a root of x square minus k minus 1 into x plus 10 equal to 0. then the value of k is సేమ్ ఇందాక క్వశ్చనే. ఇక్కడ ఒకటి రూట్ అన్నాడు 5 అంటే ఇక్కడ నేను x ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేయాలి. 5 స్క్వేర్ 25 మైనస్ k మైనస్ 1 ఇంటూ 5 ప్లస్ 10 ఈక్వల్ టు 0. దీన్ని మనం 0కి ఈక్వల్ చేస్తే k వాల్యూ వస్తుంది. ఇది కూడా మీకు హోంవర్క్, ఈజీ సమ్మే కదా, అందుకే చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 16 ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ రూట్స్ అడిగాడు. ఒకసారి చూడండి. x స్క్వేర్ మైనస్ 16 ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ నాకు బి వాల్యూ లేదు. 0/1 అంటే ఈక్వల్ టు 0. అర్థమైందా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ద డిగ్రీ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్. క్వా అంటే 2, సో 2. నెక్స్ట్ చూడండి మా. ద డిస్క్రిమినేట్ ఆఫ్ ది ఈక్వేషన్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఈజ్. మామూలుగా మనకి ఏంటి, బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఇక్కడ బీ ప్లేస్లో ఏముంది, క్యూ స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే పి, ఆర్ అంటే సి. సరిపోయిందా. ఆప్షన్ బి క్యూ స్క్వేర్ మైనస్ 4pr ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0 హ్యాస్ రియల్ ఈక్వల్ రూట్స్, నో ఈక్వల్ రూట్స్, రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఏది వస్తుంది అంటే దీనికి రూట్స్ అనేది ఏది వస్తుంది, దాన్ని మనం చేయాలంటే ఫస్ట్ డిస్క్రిమినేట్ చేయాలి. అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేయండి మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0.
ఈ వాల్యూని అయితే నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. బి ప్లస్ 1 square minus 4 into 1 into 1. That means 1 minus 4 equal to minus 3. B square minus 4AC is less than 0. That's why this equation has no real roots. No real roots ఎక్కడ ఉందో చూడమ్మా. Option B is the correct answer. Next one చూడండి. The discriminant of the equation. దీనికి డిస్క్రిమినేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్క్రిమినేట్ వాల్యూ ఏంటి? బీ స్క్వేర్ మైనస్ 4AC మీరు చేస్తారా? ఇది కూడా అయితే హోంవర్క్ సమ్. బీ స్క్వేర్ మైనస్ 4AC అంటే 16 minus 4 2s are 8. 16 minus 8 అంటే ఆన్సర్ ఇస్ ప్లస్ 8. ఓకేనా? చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x square minus 4x plus 1 equal to 0 is 2 plus root 3. Then the other root is, మనకు ఒక రూట్ ఇచ్చాడు, ఇంకొక రూట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా నేను చేసేస్తాను చూడండి మా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకేనా? అప్పుడు నేను ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 4/1, దట్ మీన్స్ 4. ఒక రూట్ ఏమి ఇచ్చారు నాకు? ఆల్ఫా వాల్యూ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ బీటా ఈక్వల్ టు 4. బీటా ఈక్వల్ టు 4 మైనస్, డైరెక్ట్గా మైనస్తో మల్టిప్లై చేస్తే సార్ 2 మైనస్ రూట్ 3. సో 2 minus root 3 option D is the correct answer. Next question చూడండి. The roots of the equation 4x square plus 4 root 3x plus 3 equal to 0 are. ఈ ఈక్వేషన్స్కి మనం రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మా ఫస్ట్ ఈక్వేషన్ని నోట్ చేస్తున్నాను చూడండి. 4x square plus 4 root 3x plus 3 equal to 0. ఓకేనా? దీనికి మనం రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా యూజ్ చేస్తే మైనస్ 4 రూట్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 4 ఇంటూ ప్లస్ 3 బై 2 ఇంటూ 4. అర్థమవుతుంది కదమ్మా? కొంచెం స్పీడ్ అవుతున్నానా అంటే వీడియో లెంతీ అవుతుందని కొద్దిగా స్పీడ్ అవుతున్నాను. చూడండి మైనస్ 4 root 3 plus or minus root over 16 3s are 16 3s are 3 6 are 18 1 3 48 minus 4 4s are 16 again 16 3s are 48 by 2 4s are 8 minus 4 root 3 by 8, that means minus root 3 by 2 root 3 ని rationalize చేస్తే minus 3 by 2 root 3. Minus 3 by 2 root 3 is our option. Minus, wait. ఆప్షన్స్లో మైనస్ 3 by 2 root 3 లేదు, రూట్ 3 by 2 ఉంది. మైనస్ రూట్ 3 ఇక్కడ మైనస్ రూట్ 3 by 2 ఉంది. సో మనం ఇక్కడ రేషనలైజ్ చేయకుండా డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేది. చూడండి మైనస్ రూట్ 3 by 2 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా. If the roots of px square minus 14x plus 8 equal to 0 is 6 times the other, then p value. అంటే ఒకటి 1 అనుకో, ఇంకొకటి 6, ఒకటి 6 అనుకో, ఇంకొకటి 6 6 36. అంటే ఒకటి నేను ఎక్స్ ఆల్ఫా తీసుకుంటే ఇంకొకటి 6 ఆల్ఫా తీసుకోవాలి. అయితే p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మా. ఫస్ట్ ఈక్వేషన్ నోట్ చేస్తున్నా. px square minus 14x plus 8 equal to 0. 6 times the other అన్నారు కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 14 by p అంటే ఆల్ఫా ప్లస్ 6 ఆల్ఫా ఈక్వల్ టు 14 by p, 7 ఆల్ఫా ఈక్వల్ టు 14 by p. ఇంకొకటి ఏంటి? ఆల్ఫా ఇంటూ 6 ఆల్ఫా ఈక్వల్ టు 8 by p. ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు? 6 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 8 by p. ఇక్కడ నుంచి ఆల్ఫా వాల్యూ తీసుకుందాం. చూడండి ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ వాల్యూ తీసుకున్నాను అనుకో 8p. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజన్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి ఒకసారి ఇలా చూడండి మా. ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 8 by 6p. 2 tables 3 times 4 times ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 4 by 3p. బట్ మనం ముందు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఆల్ఫా వాల్యూని కూడా తీసుకుందాం. చూడండి 7 దీన్ని 14 7ని 2 times 2 ఆల్ఫా ఈక్వల్ టు 1 by p, ఆల్ఫా ఈక్వల్ టు 1 by 2p.
ఆల్ఫా ఈక్వల్ టు 2/p, ఆల్ఫా ఈక్వల్ టు 2/p, 7 14 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కదా, ఓకే డా. ఆల్ఫా ఈక్వల్ టు 2/p. ఆల్ఫా వాల్యూని ఇక్కడ రాయండి. ఆల్ఫా వాల్యూ ఎంత? 2/p హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4/3p. దాని మీనింగ్ ఏంటి? 4/p స్క్వేర్ ఈక్వల్ టు 4/3p. 4 4 క్యాన్సిల్, వెయిట్ p స్క్వేర్ ఈక్వల్ టు 3p p స్క్వేర్ మైనస్ 3p ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి pని కామన్ తీస్తే p మైనస్ 3 ఈక్వల్ టు 0, p ఈక్వల్ టు 3. సమ్ అర్థమైంది కదమ్మా? ఓకే, ఇప్పుడు ఆప్షన్స్లో 3 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ సి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0 దెన్ ఫైండ్ ద x ప్లస్ 1/x ఈక్వల్ టు. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎక్స్ వాల్యూ కావాలి. నాకు ఎక్స్ వాల్యూ కావాలంటే నేను దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత x ప్లస్ 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మీకు హోంవర్క్ సమ్. ఆప్షన్ అయితే 2 వస్తుంది, ఆప్షన్ బి 2 కరెక్ట్ ఆన్సర్. మీరు చేసి కామెంట్లో కరెక్ట్ వచ్చిందో లేదో నాకు పెట్టండి. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ హ్యాస్ 2 యాజ్ ఏ రూట్. 2 అనేది ఈ 4 ఈక్వేషన్లో దేనికి రూట్ అవుతుంది? ఇక్కడ 5 ఉంది, 5కి రూట్స్ 5కి మల్టిప్లికేషన్స్ కావాలంటే 5 1s 5 తప్ప ఇంకొకటి లేదు, సో క్యాన్సిల్. 12కి 3 4s 12. ఇక్కడ నాకు 3 కావాలంటే ఇంకొకటి చెప్పాలి, 6 2s. ఓకేనా? ఇక్కడ నేను ఏం తీసుకోవాలి? 6 2s తీసుకోవాలి. లేదంటే మనం ఈ 2ని అన్నిట్లో సబ్స్టిట్యూట్ చేసి 0 అన్నా చేసేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నేను ఏం తీసుకోవాలి? 12కి 6 2s తీసుకుంటాను అన్నాను కదా, 6 2s. నాకు ఇక్కడ 3 కావాలి, అవ్వట్లా, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 6 2s 8, 8కి ఫ్యాక్టర్స్ 4 2s 8, అదర్వైజ్ 8 1s 8. 4 2s అవ్వదు, 8 1s తీసుకోవాలి. ఇక్కడ -7 రావాలంటే వెయిట్ 6 2s 12, అగైన్ 12కి ఫ్యాక్టర్స్ 4 3s 4 + 3 7, నాట్ వర్కింగ్. ఇక్కడ 3 2s 6, 6కి ఫ్యాక్టర్స్ 2 3s, మధ్యలో 6 రావాలి. 6 రావాలంటే 6 1s తీసుకోవాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x మైనస్ 1/x ఈక్వల్ టు 3 ఈజ్. దీనికి రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తామో మనం. క్వశ్చన్ నోట్ చేయండి. x మైనస్ 1/x ఈక్వల్ టు 3. దట్ మీన్స్ x స్క్వేర్ మైనస్ 1/x ఈక్వల్ టు 3. x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 3x. x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 ఈక్వల్ టు 0. 1కి ఫ్యాక్టర్ 1 1s. సో బీ స్క్వేర్ మైనస్ 4ac ఫార్ములా యూజ్ చేయాల్సిందే. x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a మైనస్ ఆఫ్ -3 అంటే +3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 3 స్క్వేర్ minus 4 into 1 into minus 1/2 into 1. నెక్స్ట్ చూడమ్మా. 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 9 మైనస్ అంటే 9 + 4/2. 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 13/2. అంటే ఇక్కడ నేను ఏం తీసుకోవచ్చు ఒకసారి? 3 ప్లస్ రూట్ 13/2, 3 మైనస్ రూట్ 13/2. ఆప్షన్స్లో ఉందో లేదో చూద్దాం. చూడండి. 3 ప్లస్ రూట్ 13/2, 3 మైనస్ రూట్ 13/2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax² + bx + c = 0 దెన్ 1 + ఆల్ఫా ఇంటూ 1 + బీటా ఈజ్. ఫస్ట్ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ తీసుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా కదా, ఒకసారి నేను చేస్తాను. నేను ఇది మీకు హోంవర్క్ ఇద్దాం అనుకున్నాను కానీ కొంచెం టఫ్గా ఉంటుంది మళ్ళీ. దీని వాల్యూ కదా కావాలి నాకు. 1 × 1 1 ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా వెయిట్ లిజన్ 1 × 1 1 నెక్స్ట్ 1 ఇంటూ బీటా బీటా నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా
ఆల్ఫా బీటా, దీని నుంచి 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా రాయొచ్చు. ఇక్కడ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషనే కదా ఇచ్చారు. సో ఏ ప్లస్ బి అవన్నీ మనకు తెలుసు కదా. 1 ప్లస్ మైనస్ బి బై ఏ ప్లస్ సి బై ఏ, 1 మైనస్ బి బై ఏ ప్లస్ సి బై ఏ. ఎల్సిఎం తీసుకుంటే ఏ మైనస్ బి ప్లస్ సి బై ఏ. ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. ఏ మైనస్ బి ప్లస్ సి బై ఏ, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్ అందరూ బాగా రాయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మ్యాథ్స్ని ఈజీగా నేర్చుకోవడం కోసం మన శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా కొంతమందికి వెళ్తుంది. మీలానే మ్యాథ్స్ గురించి భయపడే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.